భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని నీతులు చెప్పిన వైసీపీ నేతలు బకాయిలు చెల్లించకపోగా సర్వే నెంబర్లు మార్చేసి భూములు కొట్టేశారని మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమేనని పెద్ద తిమింగలాలను బయటకు లాగుతామన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్నారు. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేయాలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబల్యం పొందడానికి. ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు. ఇవాళ అవన్నీ కూడా రాబోయే కాలంలో చేసిన పాపాలు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాలు దోపిడీలు పెడన నియోజకవర్గం వెళ్తే చెప్తారు, తరిమి కొట్టారు పెడను. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి పరిస్థితి అదే. కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి కొడాలి నాని, వంశీ, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి జాతుల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు ప్రజలు. ప్రజాస్వామ్యం ఏంటంటే చూపిస్తారు. బూతులు మాట్లాడే వ్యక్తులకి బూతుల్లోనే వాళ్ళకి సమాధానం చెప్పారు. ఇవాళ జోగి రమేష్ స్టార్టింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి పెద్ద తిమింగలాలు ఉన్నాయి. అన్ని తిమింగలాలని బయటికి తీస్తాం. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.